హలో ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? ఈరోజు మన టాపిక్ వచ్చేసి న్యూ లేబర్ లాస్. కొత్తగా మొన్ననే ఫామ్లోకి వచ్చాయి కదా, ఆ లేబర్ లాస్ గురించి ఈరోజు మన టాపిక్ ఉంటుంది. ఈ న్యూ లేబర్ లాస్లో గవర్నమెంట్ ఇంతకుముందు స్వతంత్రం రాకముందు నుంచి స్వతంత్రం వచ్చిన తర్వాత మొదటిసారి లేబర్ లాస్ అనేది తీసుకొని రావడం జరిగింది. దీంట్లో ముఖ్యంగా 29 లేబర్ లాస్ ఉంటే వీటిని 4 కోడ్స్గా విభజించి మరి ఈ అమల్లోకి తీసుకొని రావడం జరిగింది. మొదటి వన్, కోడ్ ఆన్ వేజెస్ యాక్ట్ 2019. సెకండ్ వన్, ఇండస్ట్రియల్ రిలేషన్స్ కోడ్ 2020. థర్డ్ వన్, ద కోడ్ ఆన్ సోషల్ సెక్యూరిటీ 2020. ఫోర్త్ వన్, ఆబ్జెక్షనల్ సేఫ్టీ, హెల్త్ అండ్ వర్కింగ్ కండిషన్స్. ఫస్ట్ వన్ వచ్చేసి వేజెస్ గురించి, అలానే ఇంక్రిమెంట్ గురించి. సెకండ్ వన్ వచ్చేసి ఇండస్ట్రియల్ రిలేషన్స్. థర్డ్ వన్ వచ్చేసి సోషల్ సెక్యూరిటీ, సామాజిక భద్రత, ఈఎస్ఐ, పిఎఫ్ ఇలాంటివి. ఫోర్త్ వన్ వచ్చేసి పనిచేసే టైంలో మనకు కావాల్సిన సేఫ్టీస్ కన్సల్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇస్తున్నారా లేదా వారి మీద, వర్కింగ్ కండిషన్స్. అలాగే వీటి వల్ల చాలామంది లేబర్ అయితే బెనిఫిట్ అయితే అయ్యారని తెలుస్తుంది. వాళ్ళలో ముఖ్యంగా కాంట్రాక్ట్ పద్ధతిలో పనిచేసే కార్మికులకి ఎక్కువగా లాభం అని చెప్పి చాలా వరకు మేధావులు అంచనా వేశారు. వీటిల్లో ఇంతకుముందు కాంట్రాక్ట్ పద్ధతిలో వర్క్ చేసే వాళ్ళకి ఇంతకుముందు అసలు వాళ్ళకి అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇచ్చేవాళ్ళే కాదు. కానీ ఈ లాస్లో మాత్రం వాళ్ళకి మ్యాండటరీ అపాయింట్మెంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. దానివల్ల వాళ్ళకి జాబ్ సెక్యూరిటీ అనేది ఉంటుందని. అలాగే ఈఎస్ఐ, పిఎఫ్, ఫిక్స్డ్ టర్మ్ ఎంప్లాయీస్ ఉంటారు కదండి, అంటే 1 ఇయర్ 2 ఇయర్స్ వరకు కాంట్రాక్ట్ పద్ధతి కోసం పనిచేసే వాళ్ళు. అవుట్సోర్సింగ్ పద్ధతిలో పనిచేసే వాళ్ళందరినీ ఫిక్స్డ్ టర్మ్ అని అంటారు. తర్వాత వాళ్ళ కాంట్రాక్ట్ అనేది రెన్యువల్ అయ్యేది కొన్ని, వాళ్ళ ఫిక్స్డ్ టర్మ్ అనేది రెన్యువల్ అవుతూ ఉంటుంది. సో అయితే ఫిక్స్డ్ టర్మ్ ఎంప్లాయీస్కి కూడా శాలరీస్ పర్మనెంట్ ఎంప్లాయీస్తో ఈక్వల్గా బెనిఫిట్స్, శాలరీస్ అన్నీ ఉండాలని చెప్పి వాళ్ళ హాస్పిటల్ ఫెసిలిటీస్ కానీ, మిగతా ఇంక్రిమెంట్ ఫెసిలిటీస్ కానీ ఇవన్నీ వాళ్ళకి తగ్గిన ఉండాలి అని చెప్పి మరి కొత్త లాస్లో ఉంది. అలాగే ఈక్వల్ పే టు ఈక్వల్ వర్క్ ఈక్వల్ పే అని చెప్పి ఆల్రెడీ చాలామందికి తెలుసు. చాలా వరకు ఇంతకుముందు సుప్రీంకోర్టు కూడా ఈక్వల్ పే ఈక్వల్ రైట్ అనేది కాన్స్టిట్యూషనల్ ఎనిమీ అని చెప్పి చెప్పడం కూడా జరిగింది. అయితే కాంట్రాక్ట్ కానీ, పర్మనెంట్ కానీ, టెంపరరీ కానీ ఈక్వల్ వర్క్ ఈక్వల్ పే అని చెప్పి ఆల్రెడీ చాలా జడ్జిమెంట్స్లో కూడా వచ్చింది. వీటిలో ఒక ల్యాండ్మార్క్ కేసు వచ్చేసి రణధీర్ సింగ్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా ఎస్టాబ్లిష్డ్ దిస్ ప్రిన్సిపల్ బై రిగార్డింగ్ ఇట్స్ ఇంటూ ఫండమెంటల్ రైట్స్ అని చెప్పి ఆర్టికల్ 14, ఆర్టికల్ 16 అండ్ ఆర్టికల్ 39D ఆఫ్ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ అని చెప్పి ఇంతకుముందు సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్లో కూడా చాలానే ఉన్నాయి. కాంట్రాక్చువల్ వర్సెస్ పర్మనెంట్ అని చెప్పి కొన్ని కేసెస్ కూడా రిజిస్టర్ అవ్వడం అయితే జరిగింది. చాలా వరకు తెలిసింది ఈక్వల్ పే టు ఈక్వల్ రైట్స్ ఇవ్వాలని చెప్పి చాలా వరకు జడ్జిమెంట్స్ అయితే మరి కన్సిడర్ ఇవ్వాలని చెప్పి చెప్పడం. మరి చాలా రోజుల నుంచి మరి అవి ఉన్నప్పటికీ ఈరోజు ఈ లేబర్ కోడ్ లాస్ వల్ల బయటికి రావడం అనేది కొంచెం మంచి పరిణామమే. కానీ కొంచెం ఆలస్యమైనప్పటికీ కొంచెం ఇంక్రిమెంట్ కూడా ఇవ్వాలని చెప్పి చెప్పడం. ఇంక్రిమెంట్ కూడా ఇవ్వాలి. మినిమం 5 years వర్క్ చేస్తేనే టెంపరరీ ఎంప్లాయీస్కి కానీ, కాంట్రాక్ట్ ఎంప్లాయీస్కి కానీ ఇంక్రిమెంట్ అనేది ఇస్తామని చెప్పి అంతకుముందు ఉండేదంట. ఇప్పుడు మినిమం 1 year వర్క్ చేసినా కూడా వాళ్ళ 1 year ఇంక్రిమెంట్ వాళ్ళకి ఇవ్వాల్సిందే అని చెప్పి ఈ లేబర్ లాస్లో ఉండడం ఒక అందుకు మంచిదే. కానీ కొన్ని కార్మిక సంఘాలు ఈ 4 లేబర్ కోడ్స్ని వ్యతిరేకిస్తూ మరి నిరసన కూడా తెలుపుతున్నాయంట. దీనివల్ల కొంచెం ఇబ్బంది. అయితే 40 సంవత్సరాల అబోవ్ ఎంప్లాయీస్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ప్రతి సంవత్సరం మెడికల్ టెస్ట్ అనేది కంపెనీయే లేదా వాళ్ళ ఎంప్లాయర్స్ వాళ్ళకి మెడికల్ టెస్ట్ అనేది నిర్వహించాలని చెప్పి ఈ యాక్ట్లో ఉండడం ఒక రకమైన మంచి ఉద్దేశమే. కానీ ఆ మెడికల్ టెస్టులు ఏ రకంగా యాన్యువల్ మెడికల్ టెస్టులు చేయాలి, ఏ రకమైనవి ఇంపార్టెంట్ టెస్టులు ఉంటాయి వాళ్ళకని డైరెక్షన్ కూడా ఉంటే బాగుండేదేమో అనిపించింది. తర్వాత ఈక్వల్ వర్క్ ఈక్వల్ పే మ్యాండటరీ చేస్తూ ఉమెన్స్కి కూడా నైట్ షిఫ్ట్స్ కల్పిస్తూ మరి ఉమెన్స్ నైట్ షిఫ్ట్ చేసే టైంలో మరి వాళ్ళకి తగినటువంటి సేఫ్టీ వాళ్ళ వర్క్ పనిచేసే ప్లేసెస్లో సేఫ్టీ అనేది కల్పించాలని చెప్పి మరి ఈ న్యూ లేబర్ లాస్లో మరి కన్సిడర్ చేయడం. 29 లేబర్ లాస్ని సవరించి 4 లేబర్ కోడ్స్గా మరి విభజించి మరి దీన్ని అమల్లోకి తీసుకొని రావడం జరిగింది. మరి దీని మీద ఎన్నో మరి కార్మిక సంఘాలు వ్యతిరేకత తెలుపుతున్నాయని తెలిసింది. కానీ
మీరు ఒకవేళ మీకు దీని మీద ఏమైనా అవగాహన ఉంటే కామెంట్స్ రూపంలో మరి లేబర్ లాస్ కరెక్టా కాదో, ఒకవేళ కరెక్ట్ కాదంటే ఏ విధంగా కరెక్ట్ కాదు, ఒకవేళ కరెక్ట్ అయితే మీకు ఏ పాయింట్ నచ్చిందనేది కామెంట్ సెక్షన్లో తెలపాలని ఆశిస్తూ మరి సెలవు తీసుకుంటానండి. థ్యాంక్ యూ ఆల్.